కేటీఆర్ పై కేసు నమోదుపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ కు అసెంబ్లీలో చర్చ పెట్టే ధైర్యం లేదు. అక్రమ కేసులతో భయపెట్టించాలనుకోవడం అమాయకత్వం. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి బీఆర్ఎస్ పుట్టింది. చిల్లర వ్యూహాలు మమ్మల్ని భయపెట్టవు అన్నారు ఎమ్మెల్సీ కవిత. కేటీఆర్ పై కేసు నమోదుపై స్పందించారు ఎమ్మెల్సీ కవిత. రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెడుతున్నారంటూ కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు కవిత. సీఎం రేవంత్ కు అసెంబ్లీలో చర్చ పెట్టే ధైర్యం లేదంటూ కామెంట్ చేశారు కల్వకుంట్ల కవిత. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్రమ కేసులతో భయపెట్టాలి అనుకోవడం అమాయకత్వం అంటూ కామెంట్ చేశారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి బీఆర్ఎస్ పుట్టింది. ఇలాంటి చిల్లర వ్యూహాలు మమ్మల్ని భయపెట్టలేదు అంటూ ఎమ్మెల్సీ కవిత కామెంట్ చేశారు. ఆమె కామెంట్ చేసిన ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన ఆమె ట్వీట్ కి సంబంధించింది మనము టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ రేస్ నిధుల గోల్మాల్ పై దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నారు కేటీఆర్. ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా దానిపై స్పందించారు. మేము తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం, ఇలాంటివి మమ్మల్ని భయపెట్టలేవు అంటూ కామెంట్ చేశారు కవిత. రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కేటీఆర్ పై కేసు నమోదు తర్వాత కల్వకుంట్ల కవిత స్పందించారు. దానికి సంబంధించి ఆమె ట్వీట్ చేసిన కాపీని మనము టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వ డ్రామాలను ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. సీఎం రేవంత్ కు అసెంబ్లీలో చర్చ పెట్టే ధైర్యం లేదంటూ కవిత కూడా ట్వీట్ చేశారు. ఇంతకు ముందు అసెంబ్లీలో కేటీఆర్ కూడా అన్నారు, అసెంబ్లీలో చర్చ పెట్టాలి, ప్రజలు దాన్ని చూడాలి, ట్రాన్స్పరెన్సీగా మేము ఏం జరిగిందో అది చెప్తామని కల్వకుంట్ల కేటీఆర్ కూడా ఆయన చెప్పారు. తర్వాత ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా సేమ్ అదే విధంగా ఆమె చెప్పారు. సీఎం రేవంత్ కు అసెంబ్లీలో చర్చ పెట్టే ధైర్యం లేదు. అక్రమ కేసుల్లో భయపెట్టించాలి అనుకోవడం మీ పొరపాటు అంటూ ఆమె ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి బీఆర్ఎస్ పుట్టింది. ఇలాంటి వాటికి మేము భయపడము అంటూ ఆమె చాలా ధీమా వ్యక్తం చేస్తూ ఆమె ట్వీట్ చేసిన ట్వీట్ని మనం చూస్తున్నాం.